Question: calculate the population by the end of 2011 by arithmetic increase method. Arithmetic increase method యూజ్ చేసి మనం పాపులేషన్ ఎండ్ ఆఫ్ 2011ది ఫైండ్ చేయమంటాడు. ఫస్ట్ మనం arithmetic increase method ఫార్ములా రాసుకుందాం. arithmetic increase మెథడ్ ది ఫార్ములా ఏంటిది? పిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పిఓ ప్లస్ ఎన్ఎక్స్. యాక్చువల్గా ఫార్ములా వచ్చేసి ఇది. క్వశ్చన్లో మనల్ని ఏం అడుగుతుండు? ఎండ్ ఆఫ్ 2011. పిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పి బై 2011ది ఎండ్ అడుగుతుంది. ఇప్పుడు మనం పిఓ ఫైండ్ చేయాలి. పిఓ ఫైండ్ చేయాలి అంటే వాడు అడిగింది ఏంటిది? ఎండ్ ఆఫ్ 2011 మైనస్ మనకు క్వశ్చన్లో యాక్చువల్గా ఏమి ఇచ్చిండు? 1951లో ఇంత పాపులేషన్, 1961 ఇంత, 1971 ఇంత, 1981 ఇంత ఉంది. సో మనకి ఏమి ఇచ్చిండు? లాస్ట్ది 1981లో ఇంత ఇచ్చిండు. కాబట్టి ఈ 2011 మైనస్ 1981ని మైనస్ చేయాలి బై, ఇక్కడ చూసుకుంటే 1951 మైనస్ 1961 చూసుకుంటే 10 డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ 1961 దీన్ని మైనస్ చేస్తే 10 డిఫరెన్స్, దీన్ని డిఫరెన్స్ చేస్తే 10. సో 10 చేస్తే మనకు పీఓ వాల్యూ అనేది వస్తుంది. పీఓ వాల్యూ ఎంత వస్తుంది? 128,000. మనకు పీ వాల్యూ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎన్ అంటే ఏంటిదంటే డిఫరెన్సెస్. 1 దీన్ని చేస్తే 1, దీన్ని 2, 3. n ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటిది? ఎక్స్ అంటే ఏం చేయాలి అంటే మనకు పాపులేషన్ ఇచ్చింది కదా, ఈ 1,00,000 దీన్ని మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది? దీన్ని మైనస్ చేస్తే 9,000 వస్తుంది. దీన్ని మైనస్ చేస్తే 7,000 వస్తుంది. దీన్ని మైనస్ చేస్తే మనకు 12,000 వస్తుంది. సో ఏం చేయాలంటే చేయాలి 9,000 ప్లస్ 7,000 ప్లస్ 12,000 బై 3 చేస్తే మనకు ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఎంత వస్తుంది? 9333.33. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. పిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పిఓ ప్లస్ ఎన్ఎక్స్ కదా ఈ ఫార్ములా. ఇప్పుడు పిఓ అంటే ఎంత? 12800 ప్లస్ ఎన్ అంటే ఎంత? 3 ఇంటూ 9333.33 చేస్తే మనకు పిఎన్ వాల్యూ వచ్చేస్తుంది. ఎంత వస్తుంది? 156,000 అంటే 1,56,000 వస్తుంది మనకు. ఇంత వస్తుంది పిఎన్ వాల్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.